పింఛన్ ఇచ్చిరా మరి? ఇచ్చారు. ఎంత? 2,000. 2,000? 2,000. 4,000 ఇస్తాను. 4,000 ఇచ్చారు. 2,000. మా అందరూ అక్కడ మొత్తం అందరూ 2,000. 2,000 ఏమో 4,000 అన్నారని. అది 4,000 రావుకోవడం కట్టాడు. అంతేనా? మా మలమ్మ కూడా మనం తెచ్చుకునే 4,000 వస్తాం. 2,000. ఆధార్ కార్డు తీపించుకున్నావా? తెచ్చుకున్నా కొత్త కార్డు. ఇంత కొడుకు చిన్న 400. 400 తీసుకున్నా. ఆడు 100 తీసుకుండు, ఇంకోడు 100 తీసుకుండు. మళ్ళా ఆటోల మీద పింఛన్ పైసలు ఆడికి సగం పోయి మరి ఏం మరి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు అనేటువంటి కొద్ది పైసలు. అవును, ఏడి పోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఉండాలి. ఎంత ఖర్చు అయినాయి ఆటోకి? అమ్మా ఇక ఖర్చు అక్కడ ఉంటాయి. ఇక 300 పైసలు ఆయన పాడుకోవచ్చు. రావేమో అనుకున్నా. నిషికి అట్లా వచ్చిన పొద్దుగాల రాపోయినా? పొద్దుగానే వచ్చా. పొద్దుగా వచ్చి 3 నుంచి 9 తిన్నా. అసలు ఆమె ఆధార్ కార్డు షాట్ మరి ఇంటికి వచ్చి మళ్ళీ ఓడిపోతున్నాడు. వాళ్ళ ఇంటికాడ పండుకున్నా. చీకటి కాడ చీకటి కాడ పండుకున్నా. ఆమె మాత్రం హిందీ దుప్పటి ఇచ్చింది. గోలీ నీళ్ళే మీ కాళ్ళు లేవా? నా కాడు ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు లేకుంటే అప్పుడు గంట సేపు ఉంచుతారా బయటికి తీసి? వస్తే ఏంది ఇది? అప్పుడే వేసుకున్నావా? ఓ అమ్మ, గిట్ల అలవాటు బాగానే అయింది. ఓ అమ్మ, గ్రేట్ నాయనమ్మో. నువ్వు అసలు నీళ్లు లేకుండా టాబ్లెట్ వేసుకుంటున్నావు అంటే, నాకైతే నీళ్ళు ఉంటేనే ఏమన్నా. ఇది పరిగెట్టున వేసుకోవాలి కానీ ఆయన ఇప్పుడు వేసుకుంటున్నావు. మరి పక్కన వస్తుంది. తగ్గుతుందా మరి వేసుకుంటే? గ్యాస్ వాళ్ళే పక్కన వస్తున్నాడు. గ్యాస్ వాళ్ళు వస్తాయని నీకు తెలుసా? పరిగెట్టు వేసుకునేది పొద్దున వేసుకోవాలి. పరిగెట్టు వేసుకునేదే కానీ గ్యాస్ పక్కన వస్తూనే వేసుకోవాలి. మేము మంచిగా అయితే పోయి వచ్చినాం. ఇక బిడ్డ మనవరాలు వనాలు పండుకున్నా. శివయ్య కాడ ఇంటికాడ ఓ రోజు పండుకున్నా. ఏ రోజు